1 టీఎంసీ నీళ్లు ప్రస్తుతం సింగనగర్ ఆ ప్రాంతంలో ఉన్నాయి. పైనుంచి మళ్ళీ వాటర్ వస్తూ ఉంది. ఇవన్నీ పోవాలి, కొల్లేరులోకి పోవాలి. కొల్లేరు ప్రాంతం ఇప్పటికే జలమైపోయింది. అక్కడ లంక గ్రామాలకు థ్రెట్ అయ్యే పరిస్థితి ఉంది. అక్కడ ఉన్న రహదారుల మీదకి నీళ్ళు వెళ్తున్నాయి. మెయిన్ ఏంటంటే కొల్లేరు చెరువుల ఆక్రమణ కారణంగా వాటర్ ఫ్లో అన్నటువంటిది శాంతం కరువైపోయింది. ఆల్రెడీ అక్కడ ఉప్పుటేరు సమస్య ఒకటి, ఇది రెండవ సమస్య. ఈ రెండు సమస్యల ఇంపాక్ట్ ఇప్పుడు బెజవాడ ఫేస్ చేస్తుంది. నేరుగా వెళ్లాల్సిన నీరు వెళ్ళట్లేదు, అక్కడ స్ట్రక్ అవుతుంది. ఈ నేపథ్యంలో ఇటు పక్కన పైనుంచి గండిని పూడ్చేటటువంటి ప్రక్రియ లేట్ అవ్వడం వల్ల మూడో గండి ఇంకా అట్లాగే కొనసాగుతూ ఉండడం వల్ల అదొక పెద్ద సమస్యగా మారింది. ఈ దశలో ఇప్పుడు ఉన్నటువంటి ఏకైక ఆప్షన్ ఆ నీళ్ళని నుంచి నగరాన్ని కాపాడుకోవడానికి కాదు, నగరంలో ఉన్న ప్రజల్ని రక్షించుకోవడం ఎట్లా అన్నదే ఇప్పుడు కావాల్సినటువంటిదల్లా ఎవరికి వాళ్ళు జాగ్రత్తగా అలర్ట్గా ఉండటమే. ఈ గండి పూడుకుపోయినా ఇంకొక 3-4 రోజులు పడుతుంది కంప్లీట్ నీళ్ళన్నీ పోయి ప్రశాంతత రావడానికి. ఇక ఆ పైన క్లీనింగు ఈ వ్యవహారాలన్నిటికీ వారం పడుతుందా 10 రోజులు పడుతుందా అనేది చూడాల్సి ఉంది.